శ్రీజీ ప్రకృతి ధర్మపీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో మెడిటేషన్ హాల్లో ట్రస్ట్ చైర్మన్ స్వామీజీ శ్రీ పూజ గురునాథ్ ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మైనాబాద్ మండలం చిన్నమంగళారం గ్రామంలో తపోవనం ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీజీ మేనేజింగ్ ట్రస్టీ శ్రీనివాస్తో పాటు సినీ రాజకీయ ప్రముఖులు భక్తులు పాల్గొన్నారు. ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని స్వామీజీ గురునాథ్ అన్నారు. లేకుంటే అది మానవ వినాశనానికి దారి తీస్తుందని హెచ్చరించారు. ఒక గ్రహానికి ఒకటి ఢీ కొట్టింది అనుకోండి. ఇప్పుడు మన గెలాక్సీనే తీసుకుందాం. ఈ ఒక గ్రహం వెళ్ళి ఏదైనా ఒక పెద్ద గ్రహానికి ఢీ కొట్టిందంటే మొత్తం అన్నిపోతుంది, ఏది ఉండదు. ఎలా అంటే అన్ని గ్రావిటీ, ఆ గ్రావిటీ కంట్రోల్లో వెళ్ళుతుంటుంది. ఆ గ్రావిటీ కంట్రోల్ ని సరిగ్గా చూసుకొని అన్ని దాన్ని కాపాడుకొని వెళ్ళుతున్న శక్తినే మనం విష్ణు అని పిలిచాం. అంతేకాని వేరేం కాదు. అలాగే ఈ గెలాక్సీలు సృష్టి అయితే చాలా, దాన్ని మింగేది కూడా ఉంటుంది. సెకండ్ కి గెలాక్సీల్ని మింగేస్తుంటుంది. ఇప్పుడు మన విజ్ఞానులు చెప్పుతున్నారు కదా, అదే బ్లాక్ హోల్స్, అదంతా నిజమే. వీళ్ళు ఏదో చిన్న చిన్న బ్లాక్ హోల్స్ కనిపెట్టారు. మొత్తం వందలు గెలాక్సీల్ని ఒకసారి మింగే బ్లాక్ హోల్స్ కూడా ఉంటుంది. దాన్ని మనం లయం అని పిలిచాం. ఇదే సృష్టి స్థితి లయం. అయినా ఇప్పుడు మనం చెప్పుకునే అలాంటి ఆకారం, అలాంటి దేవతలు అవి కాదు, అవి శక్తులు. దాన్ని అర్థం చేసుకోవడానికి మన వాళ్ళు రచించిన విధానాలే స్కూల్స్ అనుకున్నారు. విద్యాలయాలు ఏంటికి ఉండాలి? జ్ఞానం నేర్చుకోవడానికి. మీరు విద్య నేర్చుకోవడానికి స్కూల్కి వెళ్తారు, అక్కడ మీరు పలకలు తీసుకువెళ్తారు, బడపం తీసుకువెళ్తారు, అక్షరాలు రాస్తారు, గురువు అక్షరాల గురించి చెప్తారు, మీరు అన్ని రాస్తుంటారు. దీంట్లో జ్ఞానం అంటే ఏమి, సరస్వతి అంటే ఏమి? పుస్తకాలు కాదు, బలపం కాదు. మనమందరూ ఆ పుస్తకాలు బలపాలు పెట్టి పూజలు చేసిన వాళ్లే. ఎలాంటే మన పెద్దలు చెప్పేవారు, నీవు దాన్ని కాల్లో తొక్కావు, పాపం చేసావు, నీకు విద్య అందదు, నువ్వు వెళ్ళు నమస్కరించు, పూజ చేయని చెప్పేవారు.